బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మురళీ మనోహర్ గారు, చూస్తున్నా మొత్తంగా ట్రంప్ ప్లాన్ ఏ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఖమేనీ హతమయ్యారు. ఇంకా ప్లాన్ బి ఉంది. ఇరాన్లోని క్షిపణులు ఏవైతే ఉన్నాయో, క్షిపణి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ట్రంప్ వ్యూహం ఏంటి ఇరాన్పై? సో మొన్న వెనుజులా, ఈరోజు ఇరాన్, రేపు ఇంకో దేశంపై కూడా ట్రంప్ దండయాత్ర చేయబోతున్నారా? అసలు ట్రంప్ వారిని ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? అందరికి నమస్తే అండి. ఇది కొత్త ఏం కాదు. ఇది అమెరికా ఆ, ఆ, వ్యూహము వ్యవహారము ఇలాగే ఉంటుంది. తాను ఆధిపత్యము తనదే ఉండాలి. అంటే అమెరికా మనలాక ఏదో పొలం దున్ని పంట పండించి బ్రతుకుతుందా అండి? ప్రపంచ రిసోర్సెస్ అన్నిటినీ లాగేసుకోవడం. వెనుజులా ఎందుకు కొట్టారు? ఆయిల్ ఎవరి చేతిలో ఉంటే జిస్కా లాటి ఉస్కా బైన్స్ అని, అలా ఆయిల్ తమ చేతిలో ఉంటే ప్రపంచాన్ని వెళ్ళొచ్చు. వెనజులాను కొట్టేశారు. చిన్న పిల్లవాడిని ఏదో ఆటలు ఆడుకున్నట్టుగా అదేసి బేడీలేసి తీసుకెళ్లడము. ఎంత అంటే ప్రపంచము ఏమనుకుంటుంది, ఇలా చేస్తే ఎలా అనేది అటువంటిది ఏమీ లేదు. అది నడుస్తుందా లేదా, చేయాల్సింది చేయాలి, ప్రపంచాన్ని కట్టేయాలి, తన చేతిలోకి తీసుకోవాలి. ఇది వ్యవహారం అయితే అమెరికా కళ్ళ కొట్టేసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నా కనీసము తనకు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాంటి సమస్య ఇజ్రాయెల్ ఉంది. చిన్న దేశము, చుట్టూ 4-10 దేశాలు ఎప్పుడు వాడిని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కనుక అదన్నా కనీసం ఒక అర్థం ఉంది. మేము బ్రతికి ఉండాలంటే ఇరాన్ చావాలి, మేము బ్రతికి ఉండాలంటే ఇరాన్ లో అణుబాంబు ఉండకూడదు. అణుబాంబు అంటే ఒకసారి తయారైందంటే ఫస్ట్ ఈ భూమి పైన కంప్లీట్ గా ఎలిమినేట్ అయ్యేది ఇజ్రాయెల్. అది నిజం కూడా, కాస్తంత అందులో నిజం ఉంది. కనుక ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క ట్రంప్ అంతా తెంపరితనం ఉన్న అధ్యక్షుడు ఇంకా దొరకడని అనుకున్నది. ఇజ్రాయెల్ ఉపయోగించుకున్నది సరిగ్గా, అమెరికాకు తగ్గట్టుగానే ఇజ్రాయెల్ కూడా ట్రంప్ ను ఉపయోగించుకున్నది. నేను అనుకుంటాను మొన్న ఎప్పుడైతే స్ట్రైక్ చేసిందో, స్ట్రైక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ చేసింది, ఫస్ట్ ఇజ్రాయెల్ చేసింది. కాక ఇద్దరు వీళ్ళంతా కూడా ఏమంటాము ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. ఇరాన్ లో ఏం జరుగుతుంది, సిఐఏ చేస్తుంది, మొసాద్ చేస్తుంది. వీళ్ళు కంప్లీట్ గా చర్చలు అనే పేరు మీద వాళ్ళను మైమరిపించారు, అటెన్షన్ డైవర్ట్ చేశారు కంప్లీట్ గా. అసలు ఖొమైనీ ఎక్కడుంటున్నాడు ఏంది అనేది లెక్కల్లో వీళ్ళు తేల్స్తున్న లెక్క కరెక్ట్ గా పిన్ పాయింట్ గా తేల్చారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా వినిపిస్తుంది మురళీ మనోహర్ గారు, ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు. సో సౌదీ ప్రిన్స్ ఈ కదలికలకు సంబంధించి కీలక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా? అది కూడా ఉండకపోవచ్చు. అట్లా జనరల్ గా అంత చీటింగ్ చేసే అవకాశం లేదు. కానీ సమ్హౌ దే గాట్ ది ఇన్ఫర్మేషన్, చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. అంతే, ఇజ్రాయెల్ కొట్టేసింది. 30 మిసైల్స్ ఒక్కసారి పడ్డాయి అతని పైన. ఇంకా మొత్తము ఆర్మీ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్ చనిపోయారు. చాలా మంది, 40-50 మంది చనిపోయారు. ఇక్కడ ఖొమైనీ కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఇదంతా కూడా యుద్ధం ప్రారంభిస్తున్నాం అనేది కాదు. వాళ్ళు లాస్ట్ 1-2 వీక్స్ నుంచి చర్చల్లో ఉన్నప్పుడు వెయిటింగ్ ఫర్ ది ఛాన్స్ అన్నట్టు. వాళ్ళ టార్గెట్ ఖొమైనీ కొట్టాలనుకున్నారు, కొట్టేశారు. ఇంక ఇప్పుడు ఏదో రీజన్స్ అన్ని చెప్తున్నారు, కానీ అది కాదు. ఆయన కొట్టాలి, అది కూడా ఇజ్రాయెల్ అనుకున్నది కొట్టేసింది, పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు అమెరికా పని ఏంటి అంటే, ఇజ్రాయెల్ లో రిజిమ్ చేంజ్ చేయాలి, తన పప్పెట్ ను పెట్టుకోవాలి. అక్కడ అన్ని దేశాలు, వెనజులాలో పప్పెట్ ను పెట్టాలి, లేకపోతే బంగ్లాదేశ్ లో పప్పెట్ ను పెట్టాలి. అన్ని దేశాలు తమ పప్పెట్ ను పెట్టుకోవాలి. పాకిస్తాన్ లో ఒక పప్పెట్ ను పెట్టుకున్నది, పప్పెట్స్ ను పెడుతూ పోవాలి, రిజిమ్ చేంజ్ చేస్తూ తన పని తాను చేస్తుంది. ఇజ్రాయెల్ తన పని ఏంటి అని అంటే, తన శత్రు నిర్మూలన కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ లో బాంబు ఒక్కటే కాదు, చుట్టూ ఉన్న హమాస్, వీళ్ళు ఈ 3 టెర్రరిస్ట్ సంస్థలు ఏవైతున్నాయో గాజాలో గానీ లెబనాన్ లో గానీ, వీటిని ఇప్పుడు ఇజ్రాయెల్ వాటిని టార్గెట్ చేస్తుంది. తన పనిలో తాను ఉంటుంది. అంటే ఇంతవరకు మొన్నటి యుద్ధంలో పూర్తి కాలేదు, శత్రుశేషం ఇంకా మిగిలి ఉంది. ఇజ్రాయెల్ తన పని తాను చేస్తూనే పోతుంది. కానీ మనం మర్చిపోకూడదు, ఇరాన్ ఖొమైనీ చనిపోయినా దాని దగ్గర ఉన్న మిసైల్స్ కానీ ఇవి కానీ ఇంకా చాలా ఉంది, శక్తి ఉంది. ఒకేసారి 8-9 దేశాల పైన దాడులు చేస్తుంది. నిన్న ఈ రోజు ప్రకటించిన పరిస్థితి కూడా, ఇప్పటి వరకు మేము పాత మిసైల్స్ నే వాడాం, ఇంకా కొత్త వాటిని బయటకు తీయలేదు, అవి తీసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాలంటూ చెప్పిన పరిస్థితి. అంటే ఆ శక్తి ఉంది, ఆ ధైర్యం ఉంది వాళ్లకు.
కనుక చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ లో అన్నిట్లో కూడా దాడులు చేయడం మొదలుపెట్టి. ఎక్కడ కువైట్ లాంటి ప్లేస్, దుబాయ్ లాంటి బుర్జు ఖలీఫా దగ్గర, బహ్రెయిన్ దగ్గర, దోహా అన్నిట్లో కూడా ఒకసారి దాడులు మొదలు పెట్టింది. ఎయిర్పోర్ట్స్ అన్ని జామ్ ప్యాక్ అయిపోయినాయి. మొత్తం ప్రపంచం అతలాకుతలం అవుతుంది. విపరీతమైన ట్రాఫిక్ ఉండే ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా, ఎస్పెషల్లీ దుబాయ్ కూడా వీటి వల్ల డిస్టర్బ్ అయిపోయింది. దుబాయ్ ఎంతో చాలా అది కేంద్రం కదా, అక్కడ నుంచే అందరూ పరిగెత్తా ఉంటారు. కనెక్టివిటీ మిస్ అయిపోతుంది, ఆగిపోయారు. టోటల్ ప్రపంచాన్ని ఒక్కసారి స్తంభింపజేసింది ఇరాన్. చేసి తన అటెన్షన్ డ్రా చేస్తుంది, చూడండి ఏం జరుగుతుంది మా దగ్గర. అందుకే కొట్టాము. ఇక్కడ ఇస్లామిక్ కంట్రీస్ అయినా అమెరికన్ స్థావరాల పైన మాత్రమే కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ కూడా అంతలో లొంగిపోతుంది, ఇప్పుడే రేపు ఏమో అయిపోతుంది అనుకోవడానికి వీలు లేదు. గతంలో ఖుమేనీ తర్వాత ఖమేనీ వచ్చాడు. ఇప్పుడు ఈయన పాలసీ సేమ్ నడుస్తున్నాయి. రేపు ఇంకొకరు వస్తారు, కానీ పాలసీ మారదు. ఈ తర్వాత ఈ తిరుగుబాటు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళ మిసైల్స్ చాలా ఉన్నాయి. ఒకటి అర్థమైంది ఇరాన్ కి ఏంటి అంటే, ఇజ్రాయిల్ తన ఐరన్ డోమ్ తో 100 మిసైల్స్ వేస్తే 95 ఆపుతుంది, కానీ 5 అయితే పడతాయి కదా. కనుక దాంతోనే కొట్టాలి. మీరు చూసారు 28-30 బస్సులు ఎలా మాడి మసి అయిపోయినాయి. ఐరన్ డోమ్ అంటారు, అన్ని ఆపగలుగుతాం అంటున్నారు, కానీ ఎక్కడ చేయాల్సిన డ్యామేజ్ ఇరాన్ చేయగలుగుతుంది. ఇరాన్ లో ఇంకా బలం ఉంది. ఇంకా ఏమంటే స్టోరీ స్టార్ట్ అయింది, కానీ దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం.